8వ తరగతి తెలుగు పద్యభాగం 6వ పాఠం తీర్పు. ఈ పాఠ్యాంశంలోని వ్యాకరణ అంశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదట సంధులు, ఆ తరువాత సమాసాలు, తదుపరి అలంకారాలకు సంబంధించినటువంటి వివరణను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సంధులు. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. క్రింది పదాలను విడదీయమంటున్నాడు, సంధి పేరు కూడా రాయమంటున్నాడు. ఉదాహరణ, వీధులందు. వీధులు ప్లస్ అందు ఉత్వ సంధి. వీధులు పూర్వపదం చివరి అక్షరంలో ఊ అనేటువంటి అచ్చు ఉన్నది. ఉత్తున ఖర్చుపరమైనప్పుడు సంధి నిత్యం అని ఉత్వ సంధి యొక్క సూత్రం. కాబట్టి ఇది ఉత్వ సంధికి చెందినటువంటిది. అందున ఇది తెలుగు పదం. తరువాత కవీంద్రుడు. ఈ పదాన్ని విడదీయమన్నాడు. కవీంద్రుడు. కవి ప్లస్ ఇంద్రుడు. కవి ప్లస్ ఇంద్రుడు. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఒక్కసారి మనం ఈ సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన వివరణను గమనిద్దాం. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం గురించి మొదట తెలుసుకుందాం. ఆ, ఈ, ఊ, రు. ఆ, ఈ, ఊ, రు లకు అంటే ఈ 4 అక్షరాలకు సవర్ణాచ్చులు. సవర్ణాచ్చులు పరమైతే సవర్ణాచ్చులు పరమైతే వానికి దీర్ఘాలు ఆదేశంగా వస్తాయి. వానికి దీర్ఘాలు ఆదేశంగా వస్తాయి. అంటే సంధిలో 2 పదాలు ఉంటాయని చెప్పుకున్నాం. పూర్వపదము, పరపదము. ఈ పూర్వపదం పరపదములో పూర్వపదములో చివరి అక్షరంలో ఉండేటువంటి అచ్చుని పూర్వస్వరం అంటాం. ఈ పూర్వస్వరంలో ఆ కాని, ఈ గాని, ఊ గాని, రు గాని ఈ 4 అచ్చులలో ఏదో ఒకటి పూర్వస్వరంలో ఉండాలి. పరస్వరంగా కూడా అదే అచ్చు. సవర్ణాచ్చులు అంటే సమానమైనటువంటి అచ్చులు అని అర్థం. ఆ, ఈ, ఊ, రు అనేటువంటి అచ్చులు ఇక్కడ ఉండాలి ఏదో ఒకటి. వాటికి సమానమైనటువంటిది అంటే ఇక్కడ ఈ ఉంటే ఇక్కడ కూడా ఈనే ఉండాలి. ఇక్కడ ఆ ఉంటే ఇక్కడ ఆ, ఇక్కడ ఊ ఉంటే ఇక్కడ ఊ, ఇక్కడ రు ఉంటే ఇక్కడ రు. కాబట్టి పూర్వ స్వరంగా ఆ, ఈ, ఊ, రు అనేటువంటి అచ్చులలో ఒకటి ఉండి, పరస్వరంగా ఆ, ఈ, ఊ, రు అనేటువంటి అచ్చులలో అదే అచ్చు సవర్ణ అచ్చులు పరమైతే కలిపినప్పుడు దీర్ఘాలు వస్తాయి. దీనిని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఉదాహరణ మనకి ఇప్పుడు ఈ 1వ దానిలో గమనించినట్లయితే కవి. ఇందులో ఉన్నటువంటి పూర్వస్వరం అంటే చివరక్షరంలో ఉన్న అచ్చు ఈ. ఇక్కడ ఇంద్రుడిలో ఈ ఉంది. ఈ రెండింటిని కలిపినప్పుడు దీర్ఘం కవీంద్రుడు అనేటువంటి దీర్ఘం వచ్చింది. తర్వాత మునీంద్రుడు. ముని ప్లస్ ఇంద్రుడు. ముని ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ ఈ ఉంది, పరస్వరంగా ఈ ఉంది. పూర్వస్వరం ఈ, పరస్వరం ఈ. ఈ 2 కలిసి అంటే పరస్పరం ఏకాదేశమైతే దీర్ఘం అవుతుంది. అప్పుడు మునీంద్రుడు అనేటువంటిది వచ్చింది. కనుక ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. భావాంబరము. భావ ప్లస్ అంబరము. భావ ప్లస్ అంబరము. భావాంబరము. పూర్వస్వరంగా ఆ ఉంది, పరస్వరంగా ఆ ఉంది. కలిపినప్పుడు దీర్ఘం వచ్చి భావాంబరము అయింది. కనుక ఇది సవర్ణ దీర్ఘ సంధి. సంధి పేరులోనే
మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ స అంటే సమానమైన, వర్ణాలు అంటే అక్షరాలు, సమానమైన అక్షరాలు పరమైనప్పుడు దీర్ఘం వచ్చేటువంటి సంధి. ఏమిటి? అన్ని అక్షరాలు కాదు, మరలా ఆ ఈ ఊ రు అనేటువంటి ఈ 4 అచ్చులకు వీటికి సమానమైన వర్ణాలు పరమైతే కలిపినప్పుడు దీర్ఘాలు రావటం సవర్ణ దీర్ఘ సంధి అనబడుతుంది. 4 ప్రేమాంకము. ప్రేమ ప్లస్ అంకము. ప్రేమ ప్లస్ అంకము ప్రేమాంకము. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. 5 పరమేశ్వరుడు. పరమేశ్వరుడు పరమ ప్లస్ ఈశ్వరుడు. పరమ ప్లస్ ఈశ్వరుడు. ఇక్కడ గమనించండి, ఇందులో పరమేశ్వరుడు అన్నప్పుడు పరమ ప్లస్ ఈశ్వరుడు, ఇక్కడ ఆ ఉంది పూర్వస్వరంగా, ఇక్కడ ఈ ఉంది పరస్వరంగా. కలిపినప్పుడు పరమే ఏ అనేటువంటిది ఆదేశంగా వచ్చింది. అకారానికి ఈ ఊ రూలు పరమైతే ఏ ఓ అర్ర అనేటువంటి ఆదేశంగా వచ్చే సంధి గుణసంధి. ఇది మనం దీనికి ముందున్నటువంటి పాఠంలో కూడా వివరించుకున్నాం, గుణసంధి. ఇవి ఈ పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి సంధి పదాలు. సమాసాలు. వాక్యంలో సమాస పదాలు గుర్తించటం ఎలా అంటే, ఒక వాక్యంలో సమాస పదాలను, అసలు సమాస పదాలు ఎలా గుర్తించాలి అనేటువంటిది కాస్త వివరణ ఇవ్వటం జరిగింది. దీన్ని పరిశీలిద్దాం. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఏకపదం కావడం సమాసం. సమాసం అనేదానికి చక్కటి నిర్వచనం మరలా గమనించండి. అర్థవంతమైన అంటే 2 పదాలు, ఈ 2 పదాలకి అర్థం ఉండాలి. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఏకపదం కావటమే సమాసం అంటారు. ఒక వాక్యంలోని పదాలను నిశితంగా పరిశీలిస్తే 2 పదాలు కలిసి ఉన్న పదం గుర్తించగలం. కాబట్టి ఒక వాక్యంలో కాస్త నిశితంగా జాగ్రత్తగా పరిశీలిస్తే 2 పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడినటువంటి పదమేదో మనకు కనిపిస్తుంది. గుర్తించిన ప్రతిదాన్ని విడివిడిగా రావాలనుకుంటే ఆ పదంలో ముందో వెనుకో మధ్యనో ఒక కారకం వస్తుంది. ఇంతకీ కారకం అంటే ఏమిటి? ప్రత్యయాలు కానీ, విశేషణాలు కానీ, ఉపమానాలు కానీ, సంఖ్యలు కానీ, వ్యతిరేకార్థకాలు కానీ, ఇలాంటి వాటిని కారకాలు అంటారు. ఇలాంటి కారకం ఏదో ఒకటి వస్తుంది. కారకాన్ని బట్టి అది ఏ సమాసమో గుర్తించగలుగుతాం. కారకం అంటే చెప్పుకున్నాం కదా, ప్రత్యయాలు కానీ, విశేషణాలు కానీ, ఉపమానాలు కానీ, సంఖ్యలు కానీ, వ్యతిరేకార్థాలు కానీ, ఇలాంటి వాటిని కారకాలు అంటారు. అలాంటి కారకాన్ని బట్టి అది ఏ సమాసమో గుర్తించగలం. ఉదాహరణకి, రాజసభ నిండుగా ఉన్నది. ఇది ఒక వాక్యం. రాజసభ నిండుగా ఉన్నది. రాజసభ, ఇందులో ఈ వాక్యంలో 2 పదాలు కలిసి అర్థవంతమైన పదంగా ఉన్నటువంటి పదం ఏమిటంటే రాజసభ. రాజసభ, ఇందులో రాజసభ అనే 2 పదాలు ఉన్నాయి. ఇవి 2 కలిసి రాజసభ అయ్యింది. ఇది సమాస పదం. జాగ్రత్తగా గమనించండి. 2 అర్థవంతమైన పదాలు కలిసి ఏకపదంగా కావటమే సమాస పదం. ఇది మనం గమనించాల్సింది. 2 పదాలకు అర్థాలు ఉండాలి, కలిసి ఏకవంతమైన పదం ఏర్పడాలి, దానికి అర్థం ఉండాలి. కనుక 2 అర్థవంతమైనటువంటి పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడితే దాన్ని సమాస పదం అంటారు. రాజసభ అంటే రాజు యొక్క సభ. యొక్క అనే ప్రత్యయం
షష్ఠీ విభక్తికి చెందుతుంది. కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. కాబట్టి ఇందులో వచ్చేటువంటి ప్రత్యయాన్ని బట్టి యొక్క అనేటువంటిది షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయం కనుక షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణగా రాజసభ అనే పదాన్ని చెప్పవచ్చు. ఈ షష్ఠీ తత్పురుష విభాగం ఏ విధంగా అవుతుంది విభక్తి అని మనం తెలుసుకోవాలంటే ముందుగా విభక్తి ప్రత్యయాలకు సంబంధించినటువంటి పట్టికను మనం నేర్చుకొని ఉండాలి తప్పనిసరిగా. డూమువులు ప్రథమా విభక్తి, నిన్నులన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి, ఇలాగ మనం దిగువ తరగతుల్లో కూడా నేర్చుకున్నాం. ఆ విభక్తుల పట్టిక మనకి కంటతా వస్తే కనుక తత్పురుష సమాసానికి సంబంధించినటువంటి రకాలు అంటే ప్రథమా తత్పురుషం, ద్వితీయ తత్పురుషం, తృతీయ తత్పురుషం ఇలాంటి 7 రకాల తత్పురుష సమాసాలకు సంబంధించిన వాటిని తేలిగ్గా గుర్తుపట్టగలుగుతాం. క్రింది వాక్యాలలో సమాస పదాలు కానివి గుర్తించండి అన్నాడు. కొన్ని వాక్యాలు ఇచ్చి సమాస పదాలను మనం ఎలా గుర్తించాలో నేర్చుకోవటం కోసం సమాస పదాలను గుర్తించమన్నాడు. వాక్యాలలో సమాస పదాలు కాని పదాలు ఏమిటో కూడా గుర్తించమన్నాడు. ఆ పట్టికను ఒకసారి ఇప్పుడు పరిశీలిద్దాం. ఇది ఆ పట్టిక. మొదటి బాక్సులో వాక్యాలు కొన్ని ఇచ్చాడు, 5 వాక్యాలు. ఇక్కడేమో సమాసం కాని పదాలను ఇక్కడ రాయమన్నాడు. ఈ పట్టికలో సమాస పదాలను ఈ పట్టికలో రాయమన్నాడు. సమాస పదాలు మనం గుర్తించాలంటే అర్థవంతమైన 2 పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడితే దాన్ని సమాస పదం అంటాం. అది ఎక్కడున్నదో ఈ వాక్యంలో గమనించాలి. ఆకాశంలో కలహంస ఎగురుతున్నది. ఆకాశంలో కలహంస ఎగురుతున్నది. ఈ వాక్యంలో 2 పదాలు కలిసి ఏకపదంగా మారినటువంటి పదం ఏమిటి? ఆకాశంలో 2 పదాలు లేవు, ఎగురుతున్నది 2 పదాలు లేవు, కలహంస ఈ పదం ఉంది. కలహంస అనేటువంటిది సమాస పదం కనుక ఆ పదాన్ని సమాస పదం అనేటువంటి ఈ పట్టికలో రాద్దాం. కలహంస ఇది సమాస పదం. కానివేమిటి? ఆకాశంలో, ఆకాశంలో అనేటువంటిది ఒకటి, ఎగురుతున్నది ఈ 2 పదాలు కూడా మరి సమాస పదాలు కాదు. 2 పిల్లలు చిరునవ్వులు చిందిస్తారు. పిల్లలు చిరునవ్వులు చిందిస్తారు. అర్థవంతమైన 2 పదాలు కలిసిన పదం ఏమిటి? చిరునవ్వులు. చిరునవ్వులు ఇది సమాస పదం. చిరునవ్వులు. సమాసం కాని పదాలు ఏమిటి? పిల్లలు చిందిస్తారు. పిల్లలు చిందిస్తారు అనేటువంటిది సమాసం కాని పదాలు. 3 అక్కడి సభాసదులు సంతసించారు. అక్కడి సభాసదులు సంతసించారు. ఇందులో సమాస పదం అంటే 2 పదాలు కలిసినటువంటి పదం ఏమిటి? సభాసదులు. సభ ఆసదులు అని అర్థం. ఇది సమాస పదం. సభాసదులు. సమాసం కాని పదాలు అక్కడి, సంతసించారు. అక్కడి అనేటువంటిది ఒకే పదం, సంతసించారు కూడా ఒకే పదం. సభాసదులు ఇందులో 2 పదాలు ఉన్నాయి. సభ ఆసదులు అనేటువంటిది. 4 వాడు రక్కసి బుద్ధి కలవాడు. వాడు రక్కసి బుద్ధి కలవాడు. అర్థవంతమైనటువంటి 2 పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడింది ఈ పదం రక్కసి బుద్ధి. రక్కసి. రక్కసి అంటే రాక్షసులు. బుద్ధి అంటే బుద్ధే. రాక్షసుల బుద్ధి అని అర్థం. సమాసం కాని పదాలు ఏమిటి? వాడు, కలవాడు. వాడు అనేటువంటిది ఒకే పదం, కలవాడు కూడా ఒకే పదం. ఇది సమాసం కాని పదం అన్నమాట. 5 కవులు కావ్య సంపద ఇచ్చారు.
కావ్య సంపద, ఇది సమాస పదం. కావ్య సంపద, కావ్యమనేది సంపద, అది అక్కడ విగ్రహవాక్యం. సమాసం కాని పదాలు ఒకే ఒక పదం. కవులు అనేటువంటిది ఒక పదమే, అలాగనే ఇచ్చారు ఒక పదమే. ఈ రెండు సమాసం కాని పదాలు. ఈ విధంగా ఒక వాక్యంలో సమాసం పదాన్ని మనం జాగ్రత్తగా గుర్తించగలగాలి. మరలా చెబుతున్నాను, అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఏకపదం కావటమే సమాసం. తరువాత విషయాన్ని పరిశీలిద్దాం. ఇప్పటి వరకు సమాస పదాలను గుర్తించడం తెలుసుకున్నాం. ఇప్పుడు క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అన్నాడు. విగ్రహ వాక్యాలంటే వివరణ రాసి సమాసం పేరు రాయమన్నాడు. ఉదాహరణ, సమస్త జీవులకు గాలి అవసరం. సమస్త జీవులకు గాలి అవసరం. సమస్త జీవులు రెండు పదాలున్నాయి కాబట్టి ఇది సమాస పదం. ఈ సమాస పదానికి విగ్రహ వాక్యం సమస్తమైన జీవులు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసంలో ఉన్నటువంటి రకాలు విశేషణ, పూర్వపద, కర్మధారయ సమాసం అనేటువంటిది ఒక రకం. విశేషణం పూర్వపదంగా ఉన్నటువంటి సమాసం. విశేషణం అంటే గుణాలను తెలియజేసేది. భాషా భాగాల్లో మనకి పరిచయమే. విశేషణం అంటే గుణాలను తెలియజేసేది. ఈ విశేషణం పూర్వపదంగా ఉంటే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. సమాస పదంలోనే విశేషణం ఎక్కడుందో వెతకాలి. సమస్త జీవులు, సమస్త జీవులు, జీవులు సమస్తం అన్నీ అని చెబుతున్నాడు అన్నమాట. సమస్త జీవులు అంటే సమస్తమైన జీవులు అని అర్థం. కాబట్టి సమస్తం అనేటువంటి ఈ విశేషణం పూర్వపదంలో ఉంది కనుక విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 1. పక్షులు అంబర వీధిలో సంచరిస్తాయి. అంబర వీధి అనేటువంటిది సమాస పదం. అంబర వీధి అనేటువంటి సమాస పదానికి విగ్రహ వాక్యం ఏమిటంటే అంబరమనెడి వీధి. అంబరమనెడి వీధి. ఇక్కడ అంబరం అంటే ఆకాశం, వీధి అంటే మార్గం. అంబరానికి అంటే ఆకాశానికి, వీధికి ఏ విధమైనటువంటి భేదం లేదు అని చెబుతున్నాడు. ఇది ఉపమేయం, ఇది ఉపమానం. ఈ రెండింటికి ఏ భేదం లేదు అని చెబుతున్నాడు కాబట్టి అంబరమనెడి వీధి ఇది రూపక సమాసం. రూపక సమాసం. ఈ సమాసాలకు సంబంధించి మరి ఒక ప్రత్యేకమైన వీడియో చేసినప్పుడు దీని గురించినటువంటి సంపూర్ణ వివరణ ఆ వీడియోలో ఇవ్వటం జరుగుతుంది. 2. సరస్సులో మంజుల మరాళము ఉన్నది. సరస్సులో మంజుల మరాళము ఉన్నది. మంజుల అంటే మృదువైన అని అర్థం. మృదువు. మంజుల అంటే మృదువు అని అర్థం. మంజుల మరాళము అంటే మంజులమైన మరాళము. మరాళం అంటే హంసని మనం తెలుసుకున్నాం కదా. మంజుల మరాళం అంటే మంజులమైన, మంజులమైన మరాళము. మంజులమైన మరాళము అంటే మృదువైన హంస అని అర్థం. మంజులము అనేటువంటిది మృదువు కదా. మంజులము అనేటువంటిది విశేషణం. మంజుల మరాళం అనేటువంటి ఈ సమాసంలో విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నేను పూర్తిగా రాయట్లేదు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మొదట్లో ఇచ్చాడు కదా, ఇదే సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఇది కూడా. 3. మహాకవులు కావ్యాలు రచించారు. మహాకవులు అనేటువంటి దానికి విగ్రహ వాక్యం గొప్పవారైన కవులు అని అర్థం. గొప్పవారైన, గొప్పవారైన కవులు ఇది విగ్రహ వాక్యం. మహా అంటే గొప్ప అని అర్థం. కవులు ఎలాంటి వారంటే గొప్పవారు, గొప్పవారైన కవులు.
ఇది విశేషణం. ఈ విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 4. పక్షులు వేటగాళ్ల బాణహతికి చనిపోతూ ఉంటాయి. పక్షులు వేటగాళ్ల బాణహతికి, హతి అంటే దెబ్బ, బాణహతికి చనిపోతూ ఉంటాయి. బాణహతి అనేటువంటి సమాస పదానికి విగ్రహవాక్యం బాణము యొక్క హతి. బాణము యొక్క హతి అంటే బాణము యొక్క దెబ్బ అని అర్థం. యొక్క అనేటువంటి కారకం వచ్చింది. ఈ యొక్క అనేటువంటి విభక్తి షష్ఠి విభక్తిలో వస్తుంది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం. మనకి విభక్తులు తప్పనిసరిగా వస్తే తత్పురుష సమాసంలోని రకాలు మనకి తెలుస్తాయి. 5. దేవదత్త సౌద్దోదనులు. ఇది సమాసపదం. దేవదత్తుడును కమ శుద్ధోదనుడును. దేవదత్తుడును శుద్ధోదనుడును. ఇది ద్వంద్వ సమాసం. ఇలాగా జంట పదాలు వచ్చేటువంటివి కూరగాయలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, సీతారాములు, దేవదత్త సౌద్దోదనులు, సూర్యచంద్రులు, ఇలాంటి పదాలన్నీ కూడా ద్వంద్వ సమాసానికి ఉదాహరణ పదాలుగా మనందరికీ తెలిసినటువంటిది. తరువాత ఇందులో చివరిగా అలంకారాలు. అలంకారాలు క్రింది ఉదాహరణలు గమనించండి. 1. ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతి పాదలాస్యంలా ఉంది. ఈ పాదంలో లేదా ఈ వాక్యంలో గల అలంకారం ఏమిటి అని అన్నప్పుడు మనం ఉపమాలంకారం అని జవాబు రాయవలసి ఉంటుంది. ఉపమాలంకారం. ఇందులో ఉపమాలంకారం ఉన్నది. ఎలా ఉపమాలంకారం ఉన్నది అనే దానికి సంక్షిప్తంగా కాస్త వివరణిస్తాను, గమనించండి. ఉపమాలంకార లక్షణాన్ని పరిశీలిద్దాం. ఉపమేయాన్ని ఉపమానంతో చక్కగా పోల్చి చెబితే దానిని ఉపమాలంకారం అంటారు. ఉపమేయాన్ని ఉపమానంతో చక్కగా పోల్చి చెబితే. ఇంతకీ ఉపమేయం అంటే ఏమిటి, ఉపమానం అంటే ఏమిటంటే మనం గత పాఠాల్లో కూడా తెలియజేసుకున్నాం. ఉపమేయం అంటే ఏ వస్తువునైతే మనం వర్ణిస్తున్నామో దానిని ఉపమేయం అంటారు. దేనితో మనం పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటారు. అంటే 2 వస్తువులను తీసుకొని ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో లేదా ఒక విషయాన్ని వేరొక విషయంతో పోల్చి చెప్పేటప్పుడు మనం దేనినైతే వర్ణించాలి అని అనుకుంటున్నామో అది ఉపమేయం. దేనితో వర్ణించాలని అనుకుంటున్నామో అది ఉపమానం. ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతీ పాదలాస్యంగా ఉంది. దేనిని వర్ణిస్తున్నాడు ఇక్కడ కవి అంటే ఆకాశంలో సంచరించేటువంటి హంసల చలన విన్యాసం. హంసలు ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. అవి ఎలాగున్నాయి అని చెబుతున్నాడంటే సరస్వతి పాదలాస్యంలా ఉన్నాయట. అంటే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెబుతున్నాడు. ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా గమనించవచ్చు. ఇలా పోల్చి చెప్పేటువంటి సందర్భానికి కొన్ని పదాలను ఉపయోగిస్తారు ఉపమా అలంకారంలో.
అవి వలే, లాగా, లా, ఓలే, భంగిన్. ఈ పదాలు ఉపమావాచకాలుగా ఉపయోగపడేటువంటి విధానం మనం పరిశీలించవచ్చు. ఉపమావాచకాలు అంటారు. ఇంచుమించుగా మనకి ఆ వాక్యం అర్థం కాకపోయినా అందులో ఉన్న అలంకారాన్ని గుర్తించడానికి ఇవి దోహదపడతాయి. చూడండి, ఆకాశంలో సంచరించే హంసల చలన విన్యాసం మహాకవుల భావాకాశంలో సంచరించే సరస్వతి పాదలాస్యంలా ఉంది. కాబట్టి ఇది ఉపమాలంకారం. లేదు, చక్కటి వివరణతో తెలుసుకోవాలనుకుంటే హంసల చలన విన్యాసాన్ని సరస్వతీదేవి యొక్క పాదలాస్యంతో పోలుస్తున్నాడు కాబట్టి ఇందులో ఉపమాలంకారం ఉంది అని మనం గమనించవచ్చు. రెండవది, బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడటం శాపం తగిలి చల్లని చంద్రుడు సముద్రంలో పడటంలా ఉంది. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే లా ఉంది అన్నాడు కాబట్టి ఇది ఉపమాలంకారం. కాస్త వివరించుకోవాలనుకుంటే బాణం తగిలి తెల్లని హంస భూమిపై పడటం. తెల్లని హంస భూమి మీద పడిందట బాణం తగిలి. దేనితో పోలుస్తున్నాడు ఆ విషయాన్ని? చల్లని చంద్రుడు సముద్రంలో పడటంతో పోలుస్తున్నాడు కాబట్టి ఉపమాలంకారం. 3, బాణం దెబ్బకు హంస గాయపడటం రాహు కోరల్లో చంద్రుడు చిక్కడంలా ఉంది. బాణం దెబ్బకు హంస గాయపడటం, బాణం దెబ్బకు హంస గాయపడింది, దాన్ని దేంతో పోలుస్తున్నాడంటే రాహు కోరల్లో చంద్రుడు చిక్కడం లా ఉంది. ఇది ఉపమాలంకారం. ఒకసారి మనం గమనిస్తే దీంట్లో ఉపమేయం ఏమిటంటే గాయపడిన హంస, ఉపమానం ఏమిటంటే రాహు కోరల్లో చిక్కిన చంద్రుడు. మొదటి దాంట్లో హంసల చలన విన్యాసం ఉపమేయం, సరస్వతి పాదలాస్యంలా ఉంది కాబట్టి ఇది ఉపమానం. రెండవ దాంట్లో తెల్లని హంసలు భూమి మీద పట్టడం బాణం దెబ్బ తగిలి అది ఉపమేయం. చంద్రుడు సముద్రంలో పడడంతో పోల్చాడు కాబట్టి అది ఉపమానం. బాణం దెబ్బకు హంస గాయపడి క్రింద పడటం అనేటువంటి విషయం ఉపమేయం. దాన్ని దేనితో పోలుస్తున్నాడు? రాహు కోరల్లో చిక్కిన చంద్రుడితో. కాబట్టి రాహు కోరల్లో చిక్కిన చంద్రుడు ఉపమానం. ఈ విధంగా మనం ఉపమాలంకారాన్ని గుర్తించవచ్చు. అలాగనే పై ఉదాహరణలో ఉపమాన ఉపమేయాలను పోల్చడం వల్ల ఉపమాలంకారం అవుతుంది. పాఠ్యభాగంలోని 2, 6, 8, 22 పద్యాలలోని అలంకారాలను గుర్తించి లక్షణ సమన్వయం చేయండి అన్నాడు. తీర్పు అనేటువంటి ఈ పాఠ్యాంశంలోని 2వ పద్యంలో గల అలంకారం ఏందో పరిశీలిద్దాం. క్రొందలిరాకు సౌరు గైకొన్న విశాల నభోంగణమ్ములో నందములొల్కవోయు కలహంసములంగనినంత శాక్యరాన్నందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగే ఆనందము నిర్నిమేష నయనమ్ములు తన్మయతా నిమగ్నముల్. దీనిలో మొత్తం పద్య వివరణ అయితే చదవట్లేదు, కానీ పద్య వివరణకు సంబంధించినటువంటి పాఠం మొదటి 2 వీడియోల్లో మనం చెప్పుకున్నాం. మానసాంబుజమునన్ అనేటువంటి పదాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే 2 పదాలు ఉన్నాయి, మానస అంబుజము. ఇందులో 2 పదాలు ఉన్నాయి, ఒకటి మానసము, రెండవది అంబుజము. అంబుజము అంటే అంబువు అంటే నీరు, జా అంటే పుట్టడం అని చెప్పుకున్నాం పాఠం చెప్పుకునేటప్పుడు. నీటి నుండి పుట్టినది పద్మం అని అర్థం. మానసము అంటే మనస్సు. ఈ పదానికి గల అర్థం ఏమిటంటే మానసాంబుజము అంటే మనస్సు అనేటువంటి పద్మమునందు అని అర్థం. మనస్సు అనేటువంటి పద్మమునందు, మానసము అనేది అంబుజము. ఉపమేయానికి
ఉపమానానికి అభేదం చెప్పాడు కాబట్టి ఇది రూపక అలంకారం, రూపకాలంకారం లేదా రూపక అలంకారం. ఈ పద్యంలో రెండో పద్యంలో గల అలంకారం రూపకాలంకారం. దీనితో పాటుగా శాక్యరాన్నందను మానసాంబుజమునన్ మకరందము భంగి పొంగెన్. మకరందము భంగి పొంగెన్. భంగిన్ అంటే విధము. మకరందం వలె పొంగింది. తన మనస్సులో మకరందము వలె ఆనందము పొంగింది. ఈ వలె అని వచ్చేటువంటిది కూడా ఉపమా అలంకారం అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. తరువాత 6వ పద్యంలో గల అలంకారాలను పరిశీలిద్దాం. రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ములు కుంటుదీర్చి లేచెక్కిలి చక్కదిద్ది సరిచేసి తనూలత ప్రేమ పూర్ణముల్ వాక్కులు పలుకుచున్ దిగులు వాపుచు ముద్దుల బుజ్జగించుచున్ మక్కువ మీర గౌతమ కుమారుడు లాలన చేసే హంసమున్. హంసకు లాలన చేశాడు, బుజ్జగిస్తూ ఉన్నాడు. హంసను బుజ్జగించేటప్పుడు ఎలా ఉందయ్యా అంటే రెక్కలు దువ్వి వీపు సవరించి పదమ్ములు కుంటు తీర్చి లేచెక్కిలి చక్కదిద్ది సరిచేసి. అంటే ఒక జంతువును లేదా ఒక పక్షిని లాలన చేసేటప్పుడు ఏ విధంగా చేస్తామో ఉన్నది ఉన్నట్లుగానే వర్ణించాడు. కనుక ఇది స్వభావోక్తి అలంకారము. ఈ పద్యంలో కలిగినటువంటి అలంకారము స్వభావోక్తి అలంకారం. ఏమి స్వభావం? లాలన చేసేటప్పుడు ఏ విధంగా చేస్తామో రెక్కలు దువ్వటం, వీపును సవరించడం, పదమ్ముల కుంటు తీర్చి ఆ గాయపడినటువంటి పాదాలను సరిచేయటం, చెక్కిలి చక్కదిద్ది చెక్కిలి సరిచేయటం, ఇవి అన్నీ కూడా సహజమైనటువంటి పనులు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెబితే అది స్వభావోక్తి అలంకారం అనబడుతుంది. అలాగనే తనూలత ఈ పదాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే తనువు అంటే శరీరం, లత అంటే తీగ, తీగ వంటి శరీరం అభేదం చెబుతున్నాడు కాబట్టి రూపక అలంకారం కూడా మనం పరిగణించవచ్చు. 8వ పద్యంలో గల అలంకారాన్ని గురించి తెలుసుకుందాం. ఎక్కడో జనించి పరమేశ్వరుడిచ్చిన గాలి పీల్చి వేరొక్కరి జోలు కేగక ఏదో భుజించి సరోవరాలలో గుర్కెడు నీళ్లు గ్రోలి వినుత్రోవల నేగెడు రాజహంసలపై రక్కసి బుద్ధి సెల్లునే మరాళము అరాళ శరాగ్నులొనర్చునే. శరాగ్నులు ఈ పదం జాగ్రత్తగా గమనిద్దాం. ఈ పదంలో 2 పదాలున్నాయి, శరము, అగ్ని. శరము అంటే బాణం, అగ్ని అంటే జ్వలనం లేదా మంట, అగ్గి. శరాగ్నులు అంటే శరం అంటే బాణము, అగ్ని అంటే చెప్పుకున్నాం కదా జ్వలనమని. అగ్ని వంటి బాణాలు అని అర్థం. అగ్ని వంటి బాణాలు, ఆ బాణాలు ఎలాంటివో వర్ణిస్తున్నాడు, బాణాలను వర్ణించాలనుకుంటున్నాడు. ఇది ఉపమేయం. దేనితో? అగ్నితో. ఇది ఉపమానం. ఈ రెండిటికి అభేదం చెప్పాడు. ఇలా అభేదం చెబితే దాన్ని రూపక అలంకారం అంటారు. అభేదం చెబితే రూపక అలంకారం అంటారు, రూపకాలంకారం. కనుక ఈ పద్యంలో ఉన్నటువంటి అలంకారం రూపకాలంకారం. చివరగా 22వ పద్యంలో కలిగినటువంటి అలంకారాన్ని గమనిద్దాం. చెల్లిరావే మంచి మల్లిరావే కల్పవల్లిరావే పాల వెల్లిరావే చిక్కదనములేను చక్కదనాల జాబిల్లిరావే అంచె తల్లిరావే. ఈ పద్యంలో మనం గమనించినట్లయితే శబ్దాలంకారాలలో వృత్యానుప్రాస అలంకారం ఒకటి స్పష్టంగా వినిపిస్తూ ఉంది. వృత్యానుప్రాసం
వృత్యానుప్రాస అలంకారం. ఏమిటి వృత్యానుప్రాసం అలంకారం లక్షణం అంటే, ఒకటి గాని అంతకంటే ఎక్కువ హల్లులు అనేక మార్లు వస్తే వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఈ పద్యం అంతటిలో కూడా ద్విత్వ లకారం అంటే లావొత్తుతో కూడినటువంటి ద్విత్వ లకారం అనేక సార్లు వచ్చింది. చెల్లి, మల్లి, కల్పవల్లి, పాలవెల్లి, జాబిల్లి, అంచతల్లి. కాబట్టి ద్విత్వంతో కూడినటువంటి లకారం అనేక సార్లు వచ్చింది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం దీనిలో కలదు. దీనితో పాటుగా మరి ఒక అలంకారం కూడా ఉంది ఈ యొక్క పద్యంలో. అదేమిటంటే అంత్యానుప్రాస అలంకారం. దాని లక్షణం ఏమిటంటే, పదాల చివర గాని, పాదాల చివర గాని, వాక్యాల చివర గాని ప్రాస వచ్చునట్లు చెబితే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఇందులో ఏమొచ్చింది ఆ ప్రాస అంటే, చెల్లి రావే. ఈ రెండింటిని ఒక పదంగా తీసుకుంటే లేదా ఒక పాదంగా తీసుకుంటే, చెల్లి రావే, మంచి మల్లి రావే, కల్పవల్లి రావే, పాలవెల్లి రావే, చిక్కదనములేను చక్కదనాల జాబిల్లి రావే, అంచతల్లి రావే. కాబట్టి అంత్యంలో ప్రాస వచ్చింది కాబట్టి అంత్యానుప్రాస అలంకారం దీనిలో ఉన్నది. ఇంతటితో మరి 6వ పాఠమైన తీర్పు పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాంశాలు పూర్తి చేయబడ్డాయి.